2024 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు ఆశించిన మేర రాణించలేకపోయాయి. కనీసం ఈ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని ప్రయత్నించిన వామపక్షాలకు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు మరోసారి ఢీలా పడడానికి కారణమేంటి? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వామపక్షాలు భవిష్యత్తులో కూడా పుంజుకునే అవకాశం మరింతగా తగ్గిపోనుందా? ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష పార్టీలు పెద్దగా రాణించలేకపోయాయి. అయితే గతంతో పోలిస్తే దేశవ్యాప్తంగా వామపక్షాలు ఈ ఎన్నికల్లో కాస్త మెరుగైన ప్రదర్శన చేశాయి. కానీ ఆశించిన మేర మాత్రం సత్తా చాటలేకపోయాయి. ఇక ఈసారి ఎన్నికల్లో కూడా సిపిఎం పార్టీ దెబ్బతిన్న కారణాలపై ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో సిపిఐ ఎంకు స్వల్పంగా సీట్లు పెరిగినా తమ పనితీరుపై సంతృప్తిగా లేమంటోంది ఆ పార్టీ. క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసేందుకు ఉన్న అంతరాన్ని ఎలా పూడ్చుకోవాలో తీవ్రంగా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నామని సిపిఐ ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి చెప్పడం బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో వామపక్షాలు మరోసారి నిరాశకు గురయ్యాయని స్పష్టమవుతోంది. వామపక్ష పార్టీలు అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించినప్పటికీ దాని ప్రభావం ఇటీవల ఎన్నికల్లో పెద్దగా కనిపించలేదు. దీంతో వామపక్ష శ్రేణులు నిరాశకు గురవుతున్నారు. రైతులు, యువతకు ఉపాధి, విద్యా వ్యవస్థలో సమస్యలు, నీట్ పరీక్షలపై సిపిఎం శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. అయితే వాటి మాదిరిగానే ప్రజా సమస్యలు, వారి జీవనోపాధిపై పోరాటాలను ఉధృతం చేయాలని సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది. నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రజా సమస్యలపై తమ గళం విప్పుతూ రానున్న ఎన్నికల్లో మరింతగా రాణిస్తామని సిపిఎం ధీమా వ్యక్తం చేస్తోంది. రానున్న కాలంలో సిపిఎం దేశవ్యాప్తంగా మరిన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని భావిస్తోంది. 17వ లోక్సభ ఎన్నికల్లో వామపక్షాలకు 5 సీట్లు రాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్యను 8కి పెంచుకున్నాయి. సిపిఐ ఎం 4 స్థానాల్లో విజయం సాధించగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ లిబరేషన్ చెరో 2 స్థానాల్లో గెలుపొందాయి. 2019లో సిపిఐ ఎంకు 1.75% ఓట్లు రాగా సిపిఐకి 0.5% కంటే కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చాయి. కేంద్ర ఎన్నికల సంఘం డేటా ప్రకారం ఈసారి సిపిఐ ఎం ఓట్ల శాతం దాదాపు 1.76% కాగా సిపిఐకి 0.50%, సిపిఐ ఎంఎల్ లిబరేషన్కు 0.27% ఓట్లు వచ్చాయి. కేరళలోని 20 లోక్సభ స్థానాల్లో బీజేపీ, సిపిఐ ఎం ఒక్కో సీటును గెలుచుకోగా యూడీఎఫ్ 18 స్థానాల్లో విజయం సాధించింది. అందులో కాంగ్రెస్ 14 స్థానాల్లో గెలిచింది. దేశంలో గత కొంతకాలంగా వామపక్షాల ప్రభావం చాలా వరకు తగ్గిపోతోంది. ఒకప్పుడు అంటే 1990 నుంచి 2009 వరకు జాతీయ రాజకీయాల్లో వామపక్షాలు క్రియాశీలక పాత్రను పోషించాయి. ఒకానొక దశలో వామపక్షాలు ప్రధాని పదవికి సమీపంగా వచ్చాయి. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిపిఎం ప్రధానమంత్రి పదవికి కూడా చాలా సమీపానికి వచ్చింది. ఆ తర్వాత 2004లో సిపిఎం నుంచి 43 మంది ఎంపీలు, సిపిఐ నుంచి 10 మంది ఎంపీలు, ఏఐఎఫ్బి, ఆర్ఎస్పి పార్టీల నుంచి 3 చొప్పున ఎంపీలు గెలిచారు. అలాంటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం వామపక్ష పార్టీ ప్రభావం క్రమంగా క్షీణించిపోతోంది. రెండు 2019 దశాబ్దంలో వామపక్ష పార్టీల పతనం వేగంగా కొనసాగింది. 2011లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ, 2018లో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో లెఫ్ట్ పార్టీలు ఓడిపోయాయి. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్న కేరళలో 2019 లోక్సభ ఎన్నికల్లో వామపక్షాలు కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా కేరళలో సిపిఎం కేవలం 1 స్థానంలోనే విజయం సాధించింది. దేశవ్యాప్తంగా సిపిఎం ఓట్ల శాతం గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. 1971 నుండి 2009 వరకు సిపిఎంకు 5కు పైగానే ఓట్ల శాతం ఉంది. 2009లో లోక్సభ ఎన్నికల్లో 5.3% ఓట్లు రాగా 2014లో 3.3% ఓట్లనే పొందగలిగింది సిపిఎం. ఇక సిపిఐ ఓట్ల శాతం కూడా గత కొన్నేళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వామపక్షాలు క్రమంగా ఓట్ల శాతంలో భారీగా క్షీణత కనిపిస్తోంది. వామపక్ష పార్టీలు ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నాయని స్పష్టమవుతోంది. దేశంలో ఒకప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా వామపక్ష పార్టీలు ప్రజలను ఆకట్టుకునే విధంగా మార్పులు చేసుకోకపోవడం, అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం, దేశంలో బీజేపీ ప్రాబల్యం క్రమంగా పెరుగుతూ రావడంతో వామపక్షాలు వాటి ప్రభావాన్ని కోల్పోతున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకుని ఇతర పార్టీలను ఢీకొట్టడంలో వామపక్ష పార్టీలు విఫలమవుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏదేమైనా దేశంలో తమ ఉనికిని నిలుపుకోవాలని భావిస్తున్న వామపక్షాలకు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఫలితాలు మరోసారి తీవ్ర నిరాశకు గురిచేశాయి. మరి ఇప్పటికైనా వామపక్షాల తీరు మారి ఆధునిక కాలానికి తగిన విధంగా రాజకీయ వ్యూహాలతో ప్రజా సమస్యలపై గళమెత్తి ప్రజా మద్దతును కూడగట్టుకుంటాయా లేదా అనేది చూడాలి. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు ఓట్లు, సీట్లను పెంచుకోవడంలో మరోసారి విఫలమయ్యాయి. అయితే ఈ ఫలితాలపై ఆత్మ పరిశీలన చేసుకుని రానున్న ఎన్నికల నాటికి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి వామపక్షాలు.